సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. ఈ ఎక్స్పర్ట్ల ఛానల్లో మనం చాలా విషయాలు కామన్గా అనేక సంసారాలు ఎదుర్కొనే వాటి గురించి తెలుసుకుంటున్నాం. ఈ రోజున మరొక విషయం తెలుసుకుందాం. పెళ్ళిళ్ళు అవుతున్నాయండి చాలామంది, కానీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు పుడుతున్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, లేకపోతే విదేశాలు వెళుతున్నారు, చాలా సెటిల్ అయ్యారు. కానీ భార్యాభర్తల మధ్య మాత్రం గొడవలేనండి. ఎంత గొడవలు ఉన్నాయండి. ఈ భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ పంతాలు పోయి గొడవలు పెట్టుకుని విడిపోవడం కూడా జరుగుతుంది. దూరంగా ఉంటున్నారు అన్నమాట. విడిపోతున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు అని చేస్తున్నారు. దీని ప్రభావం పిల్లల మీద చాలా పడుతుంది. పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది. పిల్లల మనస్తత్వం మీద చాలా మార్పు వస్తుంది. ఇది చాలా అర్థం చేసుకోవాలి. పెళ్ళిళ్ళంటే ఏదో ఇద్దరు సమస్య కాదు. ఆ ఇద్దరితో వాళ్ళ పిల్లల సమస్య, రెండు పక్క కుటుంబాల సమస్య. పిల్లలే ఆ భార్యాభర్తలు వాళ్ళు పంతాలు పోయి దెబ్బలాడుకోవచ్చు, కేసులు పెట్టుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. మధ్య పిల్లలు నలిగిపోతారు. అలాగే కుటుంబాలు ఎలా స్థితికెళ్ళిపోతాయంటే అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు పంతాలు గొడవలు, ఇంకా వాళ్ళకి అసలు పొసగు ఇద్దరు వాళ్ళ దాంతో ఇంకా గొడవలే గొడవ. ఇలాంటివి చాలా చూస్తున్నాం మనం. ఒక సంఘటన తీసుకుంటే ఆ సంఘటన అంటే చూడండి, ఇద్దరికి పెళ్ళయి 20 ఏళ్ళు పైన అయిపోయింది. 20 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం నుంచి వాళ్ళిద్దరి మధ్య సంబంధం లేదు. అసలు ఒక చోట లేరు కూడా. ఇద్దరు పిల్లలు పుట్టేశారు. ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు, ఒకళ్ళు ఇంగ్లాండ్లోనూ ఆస్ట్రేలియాలోనూ ఉన్నారు. పిల్లలకు పుట్టేశారు. వాళ్ళు అక్కడ చదువుకోవడం, ఈ ఉద్యోగాలు చేసుకుని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు మొదటి నుంచి అమ్మా నాన్న దెబ్బలాడుకోవడం. చివరికి అతను వేరే కుంపటి, ఏమి వేరే కుంపటి. అసలు ఆ ఇద్దరి మధ్య అసలు సఖ్యత లేదు. పెళ్ళయి 20 సంవత్సరాలు అయింది. విడివిడిగా ఉన్నాం 10 సంవత్సరాలు ఉంటున్నారు. 10 సంవత్సరాలు విడివిడిగా ఉంటున్నారు. ఇద్దరూ ఒకరి మీద కేసు పెట్టుకున్నారండి. భర్త ఏమో భార్య మీద, భార్య భర్త మీద. భర్త ఏమో మా ఆవిడ నోటుకు వచ్చినట్లు వాగేసి అరిచేస్తుంటుంది. నా స్నేహితుడు చాలా ముందు కూడా చచ్చింది. ఎంత ఇన్సల్ట్గా నన్ను మాట్లాడుతుందో. అసలు బుద్ధి జ్ఞానం లేదు. అసలు ఎంత అహంకారియో అనేసి భర్త. అసలు నేను ఆవిడతో బతకలేను, ఎంతో ఇదిగాను అని నన్ను ఆర్థికంగా ఇబ్బంది పెడుతుంది, శారీరకంగా హింసిస్తుంది, మానసికంగా హింస పెడుతుంది. నాకు ఈమె వద్దు, నాకు విడాకులు కావాలి అని పెట్టుకున్నాడు భర్త. భార్య ఏం చేసింది? ఊరుకుందా? తను వేధిస్తున్నాడు, కొడుతున్నాడు, నానా మానసికంగా హింసిస్తున్నాడు, దుర్మార్గుడు నా మొగుడు, నా అంచేత ఇతని క్రిమినల్ కేసు పెట్టాలి. అతనేమో నేను వాడితో ఆమెతో బతకలేను, నాకు విడాకులు కావాలి, ఆమె పెట్టి అతను పెట్టాడు. ఈమె విడాకులు జరగట్లా. అతన్ని క్రిమినల్ కేసు పెట్టి అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి, అరెస్ట్ చేసి పనిష్మెంట్ ఇవ్వాలి అని. అంటే కక్ష. నేను వదిలిపెట్టను, నేను ఉంటా, నేను సాధిస్తా, విడిపోదాను అట్లా విడిపోను, నేను ఉంటా, నాకేంటి ఉంటాను నేను. కానీ ఆ బుద్ధికి మాత్రం పనిష్మెంట్ కావాల్సిందే అని ఆవిడ. ఇంకా నేను సూటిపోటి మాటలతో వేధింపులు అలాగంటూ భర్త. విడాకుల కాలం అతనంటే సస్యమరాన్ని ఏమన్నా ఆయన. అంటే గొడవలు, ఒకరు ఆ పంతం పోతే ఒకరు ఈ పంతం, ఒకటి విడాకులు కానీ చదివితే నేను విడాకులు. ఇది చాలా కామన్గా ఉంటాయండి విడాకులు కానీ గొడవ. చివరికి ఇద్దరు కేసులు కోర్టులో ఉన్నాయి. కింది కోర్టు వాళ్ళు విడాకులు ఇచ్చేద్దాం ఆమె అంటుంది, అస్సలు ఈయన నేనే విడిపోవాలనుకోవట్లా, ఇంకోటి పెట్టుకున్నాడు, ఇంకో సెటప్ ఉంది. పెళ్ళయి భార్య ఉండగా ఇంకోటి సెటప్ ఏంటి? అసలు పెళ్ళి మీద పెళ్ళి ఎలా చేసుకుంటాడు? ఇంకోటి ఫ్యామిలీ ఎలా నడుపుతాడు వాడు? కుదరదు. అతని మీద ఖచ్చితంగా చివరికి కోర్టులు వేస్తే కింద కోర్టు అన్నీ చేసి ఏం చేసి ఒకరు విడాకులుగా ఉన్నారు, ఒకళ్ళు కక్ష సాధించాలంటున్నారు, ఇద్దరి మధ్య పసగట్లేదు, సరే విడిపోవాలి అని డిగ్రీ ఇచ్చింది కింద కోర్టు. ఈ గొడవలు ఎక్కడ చేస్తాం అనేసి, అమ్మ ఈ గొడవలు ఎవ్వరూ తీర్చలేరు, మీరెవరు రుజువు కూడా చేయలేరు అంతేదంటే, ఆ వెంటనే
నేను విడాకులు అడగట్లేదు, నేను మా ఆయన అసలు రెండో ఫ్యామిలీకి రెండో సెటప్ ఉంది, ఆ సెటప్ ఏంటో తెలుసుకోని అంటున్నాను. నేను ఎందుకు తెలుసుకోరు మీరు? తేల్చండి. రెండో సెటప్ ఉంది, ఆ రెండో సెటప్లో మెయింటైన్ చేస్తున్నాడు, పెళ్ళి ఉండగా ఇంకో పెళ్ళి ఎలా చేసుకున్నాడు, పెళ్ళి ఎలా చేసుకున్నాడు అని ఆమె పంతం. అంటే మొగుడు పిల్లల మధ్య గొడవలు వస్తే పంతాలు ఏ లెవెల్కి పోతాయి చూడండి. సరే కిందకు విడాకులు ఇస్తే నో కాదని మళ్ళీ పై కొట్టుకెళ్ళింది. ఆ పై కొట్టుకెళ్ళింది. అసలు ఇంకో పెళ్లి మీద పెళ్లి చేసుకున్నాడు, భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకున్నాడని చెప్తే కింద కోర్టు దాన్ని పరిశీలించకుండా మీ ఇద్దరి మధ్య ఎంత గొడవలు ఉన్నాయి, సరే విడాకులు తీసుకున్నాం, విడాకులు ఎలా ఇస్తున్నాండి అని కింద కోర్టు మీద పెట్టింది. కింద కోర్టు ఎలా చేస్తుంది? నేనే విడాకులు అడగలే కదా, నేను విడాకులు అడుక్కొని ఎలా ఇచ్చాడు, ఎలా ఇచ్చేసిన విడాకులు ఆరగ తీర్పు ఏంటి అసలు, ముందు అసలు విషయం తేల్చండి, క్రిమినల్ కేసు పెట్టండి అన్నట్టు. ఎలా అన్నా చూడండి, ఎలా అంటే భార్యాభర్తల సంబంధాలు పంతాలు పోతే ఏ లెవెల్కి వెళ్తాయో చూసుకోండి. దీంతో 2 కుటుంబాలు నలిగిపోతున్నాయి, పిల్లలు నలిగిపోతున్నారు, గొడవ అసలు ఈ కుటుంబ వ్యవస్థే చిన్న భిన్నం అయిపోయింది. మరి చిన్న భిన్నం అయిపోయింది. ఇంక ఇలా ఉంటుంటే ఇక ఎవరికి ఏం చేయాలి? ఇప్పటికీ కోర్టులు చాలా కేసులు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ రుజువు చేయలేము, రుజువు అవ్వట్లేదు, అమ్మా విడిపోనిక ఈ రుజువు అవ్వట్లేదు, మీరు ఇన్ని కేసులు ఉన్నవి లేనివి కలిపి పెట్టేస్తారు, ఎన్నెన్ని రుజువు అవుతాయి? కేసులు పెట్టేవాడు ఎలా పెడతారంటే రకరకాలు కలిపి పెట్టేస్తారండి. ఒకసారి కేసు పెట్టాలని ఉన్నవి లేనివి అన్నీ పెడతారు, అవి రుజువు పెట్టవు, సాగుతుంటాయి, సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటాయి. వాళ్ళిద్దరు పంతాలతో ఉంటారు, పక్కన కుటుంబం వాళ్ళు తిరుగుతారు. వీళ్ళ ప్రశ్న అది ఏంటి తేల్చలేండి ఆ విషయాన్ని, నేను యాక్షన్ ఎందుకు తీసుకోరు అని కోర్టుని అడుగుతుంది అమ్మాయి. అబ్బాయి అడుగుతాడు ఒక్కోసారి, నేను అడుగుతాను, నేను ఉండగానే ఆ అమ్మాయి ఇంకో సెటప్ పెట్టుకుంది, ఎలా ఊరుకుంటారు మీరు, నేను ఎలా సరించను అంటారు. ఏ రుజువు ఈ తన్నులాటలో ఉండే కల్లా కొన్ని కేసులు ఇది వాళ్ళకేమో ఈ 2 కుటుంబాల తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి అది జీవిత సమస్య, కానీ న్యాయస్థానానికి అది ఒక న్యాయ సమస్య. న్యాయం చెప్పాలి, మరి వాళ్ళు న్యాయం అడుగుతున్నారు, అది న్యాయ సమస్య. ఇది జీవిత సమస్యని దృష్టి వాళ్ళ లేకపోతే న్యాయ సమస్య ప్రకారం వెళ్ళాలి. న్యాయ సమస్య తెలియదు కాదు. అందుకని కొన్ని కోర్టులు అంటారంటే మేము ఉన్నది తేల్చలేకపోతున్నాము, అంచేత విడాకులు తీసుకోండి అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా పసగట్లేదు కదా, ఇద్దరి మీద పసగట్లేదు, ఏమో పసగట్లేదు, గొడవలు ఉంటున్నాయి, సర్దుబాటు లేదు మీకు, అందులో ఇదంతా తేల్చలేదు, కొన్ని నిర్ధారణ చేయలేకపోతున్నాము, అక్కడ దానికి ఎంత చేసినా దొరకట్లేదు, దానికి ఏం జరిగింది తేలట్లేదు అని అంతే. చివరికి ఎలా వచ్చినట్టు ఇప్పుడు న్యాయ వ్యవస్థ ప్రకారం ఎలా ఉందంటే ఏ మామూలుగా ఇలా తేల్చేనే లేదు. అంచేత విడాకు ఇలా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఇదే కారణంగా విడాకులు వేయడానికి పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉంటుంది. అంటే కేవలం దెబ్బలాడుకుంటుంటే ఇతరు ఇంకేం పట్టించుకోకుండా ఇక భర్తతో బతకడం శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పడతాం, భయానకంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు విడాకులు ఇచ్చేయాల్సిందని పార్లమెంట్లో బిల్లు చేయాలి. ఇప్పుడు ఇంతవరకు లేదట, అలాగా అలా చేయాలి. 1955 నుంచి 1976 వరకు క్రౌర్యం కేవలం న్యాయపరమైన వేర్పాటు ఒత్తిడి కోరడానికి మాత్రమే ఉందట. అంటే భర్త ప్రవర్తన ఆమె మనసులో సహేతుకమైన భయాన్ని కలిగిస్తుందా, ఆ మనుడు ప్రమాదం ఏమైనా దృష్టి పెడుతుందా అనేది దాని మీదే క్రౌర్యము. క్రౌర్యం అంటే ఏంటంటే కలిసి బతికితే ప్రమాదాన్ని నమ్మకం ఏర్పడినా, లేదా శరీరానికో మనసుకో ప్రమాదాన్ని అనుమానం ఏర్పడినా అది క్రూరత్వమైన కోర్టులు వివరించాయి. కానీ ఇక్కడ కొట్టాల్సిన లేదు, మానసిక హింస కూడా ఉంటుందన్నమాట. ఈ రకంగా ఇంతవరకు భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలు వాళ్ళకు ఉట్టి మీద ఉండలేదు, మధ్య కలయిక లేదు, మేము మా మనసులు విరిగిపోయాయి. మీకు ఏంటంటే ఆ రంగా ఇవ్వడానికి 2 వాళ్ళు క్రిమినల్ కేసు పెడుతున్నారు, వీళ్ళ మీద కొట్టారు, నరికారు, చంపారని, హింసించేస్తున్నారని, లేదా ఇంకో సెటప్ ఉందని, ఇంకోటి పెళ్లి చేసుకున్నారు, సెటప్ కూడా కాదు పెళ్లి చేసుకున్నారని చెప్తారు. అవేం ప్రూవ్ ఎంతకీ తేలటం లేదు. మరి ఎలా ఈ కేసులు కోర్టుల నిండా ఈ కేసులతో నిండిపోతుంది. ఈ నిండిపోతుంటే ఏ రంగా చెయ్యాలి అనే దాని గురించి చాలా ఉంది. అంటే ఒకవేళ ఆరోపించిన నేరమే అక్రమ సంబంధం అయితే
పూర్తి రుజువు దొరికితే తప్ప జైలు శిక్ష వేయడానికి వీలు ఉండదు. అక్రమ సంబంధాలు అంటున్నారు, మరి పూర్తి రుజువు దొరకాలి. కానీ ఆ కారణంగా విడాకులు కోరితే అనుమానం నిజమే అవడానికి తగు రుజువులు ఉంటే చాలు. అతని ప్రవర్తన లేదా ఆమె పట్ల అతను వ్యవహరించే తీరు, మాటలు చేత 10 మందిలో వ్యవహారాలు, బయట వ్యవహరించే తీరు, ఇవన్నీ కాస్త ప్రవర్తన కూరమైందా కాదా మరుగుడు ప్రవర్తన చూడాలి. అంచేత ఇలాంటివన్నీ కూడా తేలివి కాదు, చాలా గొడవలు ఉంటాయి. అంటే ఇద్దరి మధ్య కలయిక లేకపోతే విడాకులు ఇచ్చేయాలి అనేది సరైన నిర్ణయం కాదు. కేవలం క్రూరత్వం అని పేరుతోనే ఇంతవరకు విడాకులు. క్రూరత్వం అని క్రూరత్వం కాదు, ఇద్దరు మనసు కలవకపోయినా కలిసి ఉండలేకపోతే కూడా చేయాలి. అంచేత వారి మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు, ఏహ్యత, అసహనం, చికాకులు మొత్తంగా పరిశీలించి వారి మధ్య సయోధ్య సాధ్యం కాదనుకోండి ఈ దశలో ఆ కారణం విడాకులు ఇవ్వాలని కోర్టులు అనేసార్లు నిర్ణయించాయి. కోర్టులు నిర్ణయించాయి, కానీ దానికి సరైనది లేదు. ఏంటి? వారి భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు, ఏహ్యత, అసహనం, చికాకులు మొత్తంగా పరిశీలించి వారి మధ్య సయోధ్య సాధ్యం కాదు అని తేల్చిన తర్వాత చేయాలి. కలిసి జీవించడం సాధ్యం కానప్పుడు కలిసి ఆలోచించడం విడిపోవడానికి ఆస్కారం ఉండాలి. మేము ఉండలేమండి అని ఇద్దరు విడాకులు కోరుకున్నారు అనుకోండి, ఇద్దరు ఇష్టపడడానికి విడాకులకి ఇచ్చేస్తే బెస్ట్. ఇద్దరు కోరుకోవాలి. అలా ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో అరంగా చేసే మేము ఇద్దరం కలిసి ఉండలేము అని ఇద్దరు మాకు విడాకులు ఇచ్చేయండి అని చెప్పడానికి ఇప్పుడు కోర్టు ఇచ్చి నా లెవెల్కి వచ్చేసింది. మీ ఇద్దరు మా మనసులు కలవట్ల, మీ ఇద్దరం గొడవలు ఉన్నాం, మాకు విడాకులు ఇచ్చేయండి అంటే ఆ రంగా ఇద్దరు సమిష్టి అంగీకారంతో పిటిషన్ చేసే అవకాశం ఇచ్చారు. అది ముఖ్య సవరణ. కానీ కలహాలు, ద్వేషాలు, పగల కారణంగా ఈ నియమాన్ని తప్పని విధించుకోవడం మళ్ళీ కుదరట్ల. ఎందుకంటే ఇద్దరు వాళ్ళు చెప్తే బాగుండు, కానీ లేదు. కొందరు ఏం చేస్తున్నారు, అలా ఉండి కూడా పంతాలకు పోయి విడాకులకు ఇద్దరు దగ్గర ఇచ్చేసారు. కోర్టు ఏ రంగా ఇచ్చారంటే మా ఇద్దరికి పొసగట్లేదు, మా కాపురాలు పొసగడం లేదు, మా మనసులు పొసగడం లేదు, మాకు విడాకులు ఇచ్చేయండి అంటే ఓకే మీ ఇద్దరు పెట్టుకుని చేస్తుంది. ఇంకా కోర్టులో కేసులు విచారణలు అవసరం లేదు, సింపుల్గా కూడా అంత తేలికైపోయింది. ఇద్దరు మీ ఇద్దరం కలిసి ఉండలేమో, మా ఇద్దరికి మనసులు కలవడం లేదు, మేము మాకు మనసు చాలా బాధగా ఇదే ఉన్నాయి, మాకు విడాకులు కోరుకుంటా ఇచ్చేయచ్చు. కోర్టులో అంత సింప్లిఫై చేసాయి. కానీ అలా కాదే, ఒక భార్యాభర్తలు ఒకరు మాత్రం రెండో వాళ్ళ క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళ మీద ఏమైనా సరే కష్ట సాధించాలి అని ఒక పంతాలతో ఉంటున్నారు. అందువల్ల ఈ మొగుడు పెళ్ళాల గొడవలు కోర్టుల దగ్గర తేలకుండా సంవత్సరాల తరబడి ఉంటున్నాయి. అంటే అది ఎలా పరిష్కరించుకోవాలి అనేది చూసుకోవాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు తేలిక మాత్రం ఇప్పుడు మాత్రం ఒక్కటే, ఇద్దరూ కలిసి ఉండలేము అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళిద్దరూ కలిసి సమిష్టిగా వాళ్ళు పిటిషన్ వేసుకుంటే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. అంతవరకు మాత్రం చక్కగా ఉంది. అంచేత గొడవలు కొట్టుకుపోకుండా. కానీ ఒకటి మంది చెబుతున్నాను, వీళ్ళిద్దరు గొడవలు పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది. అది గుర్తుంచుకోండి. పిల్లల మీద చాలా పడుతుంది, పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది, బతుకు మీద పడుతుంది. అంచేత పెళ్ళి అనేది ఇద్దరు చక్కగా హాయిగా ఆనందం ఉన్నాం, కుటుంబం హాయిగా ఉన్నాం, కుటుంబం హ్యాపీ లైఫ్, హ్యాపీగా ఉంటారు. అందరూ కూడా ఆరంగాన్ని చూసుకో అని చెప్పి పెళ్లి చేసుకునేవాడే వాళ్ళిద్దరి మధ్య మంచి ప్రేమతో అభిమానం చేసి ఆరంగాన వివాహం అంటే రెండు మనసుల కలయిక, రెండు శరీర కలయిక కాదు, రెండు మనసుల కలయిక. ఆరుగా చూసి చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఎన్నింటి కోర్టుల నిండా ఈ కోర్టులు, ఫ్యామిలీ కోర్టులు కడితే అన్నిలాంటి కూడా అన్ని విడాకులు గొడవలు, ఒకరి మీద ఆరోపణలు ఇవే ఉంటున్నాయి. అలా కాకుండా వివాహం యొక్క దానిలోని మంచితనాన్ని గుర్తించి చేయాలి. అలా ఉంటే సంసారాలు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు, భవిష్యత్తు బాగుంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.